మన ప్రభువును రక్షకుడైన శక్తిగల నామంలో మీకు శుభములు తెలియచేయుచున్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను ప్రార్థనాపూర్వకంగా మేము అందిస్తూ ఉన్నాం. ఇలా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అందించడానికి దేవుడు మాకు చూపుచున్న కృపను బట్టి దేవాదేవుని స్తుతిస్తూ ఉన్నాను. అదే క్రమంలో మీరు కూడా అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను అనుసరిస్తూ ఆత్మీయంగా మీరు క్షేమాభివృద్ధిని అందుచున్నారని, ఆత్మీయాభివృద్ధిని అందుచున్నారని కూడా నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 21వ వచనం చూసినప్పుడు, దేవా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఈ మాటను బట్టి దేవుని వైపు చూద్దాం. దేవా అనే మాటను జ్ఞాపం చేసుకున్నప్పుడు దావీదు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆ కీర్తన అంతటిని చదువుతున్నప్పుడు దావీదు ఎలాంటి స్థితిలో దేవుని సన్నిధిలో కనిపెట్టుచున్నాడో ఆ మాటలు మనకు అర్థమవుతాయి. నేను ఏకాకిని ప్రభువా, నాకు కృప చూపించేవారు లేరు, నాకు విడుదల కావాలి ప్రభువా. ఈ మాటలన్నింటినీ ఆ అధ్యాయంలో పదే పదే మనకు కనిపిస్తూ ఉంటాయి. నీ కొరకు కనిపెట్టుచున్నాను, నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను అనే మాటలోనే నిరీక్షణ ఉంది. కనిపెట్టుకోవడం అన్నది భవిష్యత్ జీవితానికి సంబంధించినటువంటి ఆలోచన. భవిష్యత్ జీవితంలో ఏం జరగబోతుందో ఆ జరిగే సంభవాలు నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను ప్రభువా అనే ఆలోచన దానిలో దాగి ఉంది. దావీదు తొందరపాటు నిర్ణయాలు తీసుకొనకుండా సౌలు తరంబడుతున్నప్పుడైతేనేమి, లేకపోతే తను ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడైతేనేమి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ అంటున్నాడు, దేవా దినమెల్లా నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను అంటున్నాడు. ఈ కనిపెట్టుకునేటువంటి స్థితి విశ్వాస జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవం. తొందరపాటు నిర్ణయాలు చేసుకొని తొందరపడి ఆ నిర్ణయాలు చేసుకునే ద్వారా దేవునికి దూరం అవడం, ఒకవేళ ఆయా సందర్భాల్లో దేవునికి ఆయాసాన్ని తెచ్చే విధమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలా కాకుండా దేవుని కొరకు కనిపెట్టుకునే స్థితి మనకు కావాలి. ఈ కనిపెట్టుకొనడం అన్నప్పుడు ఎదురు చూడడం అనే మాటను కూడా మనం చూడొచ్చు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారంట. ఆ బలం నూతనమైనది అని యెషయా గ్రంథంలో మనం చూస్తాం. కనుక మన జీవితాల గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా, దేవుని ఆలోచనలు తీసుకొనకుండా, దేవుని యొక్క మార్గాలను అన్వేషించకుండా ఇదే కీర్తనలో చెప్తున్నాను, నీ మార్గం కొరకు నేను కనిపెడుతున్నాను, నీ మార్గం నాకు తెలియచే ప్రభా, నీ కృప నాకు కావాలి ప్రభా, నీ కటాక్షం నాకు కావాలి ప్రభా, నీ క్షమాపణ నాకు కావాలి ప్రభా అనే మాటలు అందులో కనిపిస్తూ ఉన్నాయి. కనుక దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవడం అనేది చాలా ఉన్నతమైనటువంటి అనుభవం. అలా కనిపెట్టుకొని దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలనైతేనేమి, దేవుడిచ్చేటువంటి ఆలోచనలైతేనేమి, దేవుడు నడిపించే మార్గాలనైతేనేమి మనం అన్వేషించగలగాలి. దావీదు అంత ఉన్నతమైనటువంటి అనుభవాలు పొందుకొనగలగడానికి గల కారణం ఏంటి అని అంటే కనిపెట్టుకున్న స్థితిని బట్టే. చాలా సందర్భాల్లో మనం కనిపెట్టుకొనవలసినంతగా కనిపెట్టుకోకపోవటాన్ని బట్టి కొన్ని ఆశీర్వాదాలు మనం కోల్పోతున్నామేమో. దావీదు నేర్పిస్తున్నటువంటి పాఠం, నేను నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాను అంటున్నాడు. కనిపెడదాం, దేవుని ఆలోచన కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఏ మార్గాల్లో అయితే మనం నడిపిస్తాడో ఆ మార్గాల కొరకు అన్వేషిద్దాం. అలా అన్వేషించి ఆయన ఆలోచనలు పొందుకొని నడుస్తూ ఉన్నప్పుడు అది ఇబ్బంది అయినా, ఇరుకైనా, శ్రమైనా, వేదనైనా, అది నిట్టూర్పైన ఆ ప్రతి పరిస్థితుల్లో ఆశీర్వాదాన్నే ఇచ్చే దేవుడు ఆయన. ఎందుకనంటే నడిపిస్తున్న దేవుడు ఆయన కనుక. ఆ ప్రస్తుతం అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ప్రస్తుతం అది ఆయాసకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమంగా మనం పొందుకునేది ఆశీర్వాదమే, అంతిమంగా మనం పొందుకునేది ఆత్మీయమేలే. కనుక అలాంటి ఆలోచనతో దేవుని సన్నిధిలో మనం కనిపెడుతూ నిరీక్షణ కలిగి దేవుని ఆలోచనలు మనం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ఏకీభవిస్తారా? చిన్న ప్రార్థన. మహిమగల రాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉండటం ప్రభా మాకు నేర్పించమని వేడుకుంటున్నాం ప్రభా. దావీదు తన జీవితంలో నా దేవా మీ మీద ఆధారపడి మీ సన్నిధిలో కనిపెట్టి పొందుకున్నటువంటి ప్రతి మేలును, ఆశీర్వాదాన్ని బట్టి మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభా.
నా దేవా, అది ఒంటరితనమైనప్పటికీ, ఒకవేళ క్షమాపణ పొందుకొనవలసినప్పటికీ, ఒకవేళ ఏదైనా నూతన మార్గాల్లో వెళ్ళవలసిన పరిస్థితులు వస్తున్నప్పటికీ, ఒకవేళ మీ కృప కొరకు మేము కనిపెట్టుకొనవలసి వచ్చినప్పటికీ, ఆ ప్రతి పరిస్థితుల్లో మేము మీ సన్నిధిలో కనిపెట్టుకొనగలిగే అనుభవం దావీదు నుంచి మేము పొందుకుంటున్నాం ప్రభువా. అలాంటి అనుభవాలు మాకందరికీ అనుగ్రహించమని, మీ కొరకు కనిపెట్టుకొని, మీ ఆలోచన కొరకు కనిపెట్టుకొని, మీ ఆలోచన మేము పొందుకొని, ఆశీర్వాదకరమైన అనుభవాలు మేము పొందుకొని ముందు కొనసాగగలిగే కృప మాకందరికీ అనుగ్రహించమని, మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటాం. సమస్త ఘనతను మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.